నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకి స్వాగతం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఆయన కొన్ని ఫైళ్లపై ఏడాపెడా సంతకాలు చేస్తుండారని భారత మీడియా గగ్గోలు పెడుతోంది. మరీ ముఖ్యంగా ఇక మీదట అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు పౌరసత్వం వెంటనే ఇయ్యరంట. ఆ ఫైల్ పైన సంతకం చేసినారు. ఇంకా మనకు చాలా నష్టము, మరీ ముఖ్యంగా భారతీయులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సుమారు 50 లక్షల మందికి నష్టం జరుగుతుంది అని భారత్ మీడియా తీవ్రంగా గగ్గోలు పెడుతుంది. నేను అడుగుతాను, ఏమేమన్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని ఏమన్నా ఇక్కడ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే బాధపడాలి, కానీ అమెరికా అధ్యక్షుడు ఏ నిర్ణయాలు తీసుకుంటే మనకేంది? మనం వలస పోయినామాడికి సరే, వాడ జరిగిన నాళ్ళు జరగని, లేదంటే ఎన్నికి రావచ్చు కదా. ఏం ఆన్నే పుట్టాలా, ఆన్నే పెరగాల, ఆన్నే బతకాలా అని ఎందుకు కోరుకోవాలా? ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రజా ఉపయోగకరమైన నిర్ణయాలు విధానాలు ఉంటే అవన్నీ మనకు ఇక్కడ ఉండాలని కోరుకోవాలా. మన ప్రభుత్వాలపై పాలకులపై ఒత్తిడి తేవాలా. ఆ మేరకు ఇక్కడ సుఖవంతమైన అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు మన పాలకులపై మనం ఒత్తిడి తేకుండా యాన్నో విదేశాల్లో వాళ్ళు మంచి విధానాలు పెట్టుకుంటే మనం ఆడికి పోయి అది బాగాలేదు ఇది బాగాలేదు మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడ పాలకులు అని ఏడ్చడం ఏంది? ఒక్క అమెరికానే కాదు, కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, జర్మనీ అయినా ఎందుకు అలా మనం ఒకవేళ పోయినాము అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి, కానీ ఎక్కడో వలస వచ్చిన వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారా? ఎవరైనా మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదని ఏడ్చడం ఎందుకు? నాకెందుకో కానీ ఈ పద్ధతి ఏం నచ్చలే. మన పాలకులపై, మన ప్రభుత్వాలపై, మనం ఎన్నుకున్న వాళ్ళపై మనం ఏదైనా ఒత్తిడి చేయడమో డిమాండ్ చేయడమో మనము ఆ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడు ఆ నిర్ణయాలు తీసుకున్నాడు, కెనడా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఆస్ట్రేలియాలో ఈ నిర్ణయాల వల్ల మనకు ఇబ్బంది అవుతుంది అని అంటే ఎట్లా? మనము ఇక్కడ స్వాతంత్రం సంపాదించుకున్నాము, బ్రిటిష్ వాళ్ళను పారగొట్టాము. ఇక్కడి నుంచి ఇక్కడ అద్భుతమైన పరిపాలనా వ్యవస్థను నిర్మించుకోవడానికి మనం ఎన్నుకున్న పాలకులపైన ఒత్తిడి తేవడానికి ఇక మీదటైనా ప్రయత్నం చేయాలి, కానీ ఎక్కడో పోయి వాళ్ళేదో మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదని ఏడ్చడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము. ఎవరి మనోభావాలైనా నొప్పించి ఉంటే క్షమించండి.